సో ఈరోజు మనం మాట్లాడకపోతే బిగ్ బాస్ సీజన్ 9 నామినేషన్. సో తెలుసు కదా, ఆల్రెడీ నామినేషన్ జరుగుతున్నాయి లైవ్‌లో. సో నేను లైవ్ చూసి వీడియో చేస్తున్నా. సో ఫస్ట్ వచ్చింది మాత్రం ప్రియానే. ప్రియా వచ్చి ఫస్ట్ నామినేట్ చేసింది సంజనాని. సంజనాని చెప్పిన పాయింట్లు ఏమంటే హౌస్ హార్మనీ లేదు, బాడీ బాడీ షేమింగ్ చేస్తున్నారు, వర్డ్స్ వదులుతున్నారు అన్న నామినేట్ చేసింది. సో ఈ నామినేషన్ విషయం మీకు తెలుసు కదా. వచ్చిన బయట నుంచి వచ్చిన కంటెస్టెంట్ ఒకరిని నామినేట్ చేయాలి. సో ఇంకో డ్రాగన్ తీసుకెళ్ళి ఆ లోపల ఎవరైనా కంటెస్టెంట్కి ఇచ్చి ఆ కంటెస్టెంట్ ఎవరు చేస్తారని చూసుకోవాలి. సో ప్రియా ఫస్ట్ సంజన చేసింది. ఆ సెకండ్ డ్రాగన్ తీసుకుపోయి కళ్యాణ్కి ఇచ్చింది. కళ్యాణ్ తీసుకుపోయి రామన్ నామినేట్ చేశాడు. రాముకి చెప్పిన పాయింట్ కూడా పెద్ద పాయింట్ ఏం కాదు. వీక్ అంతా మనం లాస్ట్ వీకే పెద్ద తుపాస్ది. అందులో అసలు ఏం లేదు. అదే దిక్మాల గేమ్, అదొక దొంగతనం గేమ్. ఆ దొంగతనం గేమ్లో రాము ఆడలేదని ఇంకేం చెప్పాడు. ఇంకా రాము దానికి ఏం లాస్ట్ నామినేట్ ఇది సపోర్ట్ టాస్క్, సో సపోర్ట్ చేయాలి అది ఇది మాట్లాడుతాం. సో రాము నామినేట్ చేసి ఇట్స్ ఓకే, అది పెద్ద నామినేషన్ పాయింట్ కాదు. సో సెకండ్ వచ్చేది మనీష్ వచ్చి ఫస్ట్ నామినేట్ చేసింది కళ్యాణ్. మనీష్ వచ్చి కళ్యాణ్కి ఒక నువ్వు ఒక విన్నర్వి, ఈ ట్రోఫీ నీకే, ఈ ట్రోఫీ నీదే, నువ్వు తప్ప ఇంకా ఈ హౌస్లో ఎవరు లేరన్న పెద్ద పెద్ద బిల్డప్, పెద్ద పెద్ద కటింగ్లు ఇచ్చి మరీ కళ్యాణ్ లేపాడు. సో వచ్చినాక ఫస్ట్ ఇంకా చెప్పండి డైరెక్ట్ కళ్యాణ్ నామినేట్ చేస్తాను, నువ్వే నా నామినేషన్. సో నేను నీకు నామినేట్ చేయడం లేదు, నేను నీకు హింట్స్ ఇస్తాను, హింట్స్ని తీసుకుపోయి నువ్వు ఖచ్చితంగా ట్రోఫీ కొడతావేమని చెప్పి మనీష్ అయితే యాక్చువల్లీ కళ్యాణ్కి ఇవి ఏదో ఒక పెద్ద క్లాస్ ఇచ్చి నువ్వు ఖచ్చితంగా విన్నర్ అవ్వాలి, నువ్వు విన్నర్ మెటీరియల్ ఇవి, నువ్వు ఇదంతా చేసుకుంటావు, ఇవి మార్చుకుంటా నువ్వు విన్నర్ అవుతావని ఇంకా ఆయనకు ఒక ఎలివేషన్ సీన్ రాసిండే. తర్వాత డైరెక్ట్గా నువ్వు లాస్ట్ వీక్ ఇమాన్యుల్ నీకు ఒక టికెట్ ఇచ్చి నీకు ట్రోఫీ ఇచ్చినట్టు అయ్యా, నువ్వు పోయి తనుజన్ చేస్తుంటే ఖచ్చితంగా నీదన్న ఇండైరెక్ట్ సెన్స్తో కళ్యాణ్కి ఇంటి కూడా ఇచ్చేసి నువ్వు లాస్ట్ వీక్ ఖచ్చితంగా తనుజన్ చేస్తుంటే తనుజన్ కళ్యాణ్ అయ్యేది. మీ ఇద్దరికి అయితే ఖచ్చితంగా ఒకవేళ ఫ్యాన్ బేస్ ఎట్టుంటే అటు అవుతుందన్న ఒక ఉద్దేశంతో చాలా పెద్ద హింట్స్ ఇచ్చారు. ఇంత హింట్స్ని కూడా కళ్యాణ్ హింట్స్లకు తీసుకుంటాడా లేకుంటే అది మరి ఆయన ఎట్లా ఆలోచిస్తున్నాడు ఏమో నాకైతే అర్థం కావడం. ఇప్పుడు తీసుకున్న ఒక పాయింట్స్ కానీ ఒకవేళ కళ్యాణ్ నీట్గా అర్థం చేసుకొని ఇప్పుడు మనీష్ చెప్పిన పాయింట్స్ కానీ నెక్స్ట్ శ్రీజ చెప్పిన పాయింట్స్ కానీ అర్థం చేసుకొని ఖచ్చితంగా ట్రోఫీ కళ్యాణ్ గెలుస్తాడు. సో అది ఏం జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు మనం మనీష్ చేంజ్ చేసేది చేద్దాం. మనీష్ ఫస్ట్ పాయింట్ ఏం చెప్పాడంటే, నువ్వు ఆ ఇమాన్యుల్ దగ్గర టికెట్ తీసుకొని నువ్వు చేసిన ఫస్ట్ మిస్టేక్ ఏంటంటే నువ్వు తనుజన్ నామినేట్ చేస్తావని నువ్వు టికెట్ తీసుకొని తనుజన్ నామినేట్ చేయకుండా అక్కడే నువ్వు ఇమాన్యుల్కి వెన్నపోటు పడిచావు. సో నువ్వు ఒకరు నామినేట్ చేస్తావని తీసుకున్నప్పుడు నువ్వు ఆయన నామినేట్ చేయాలి. లేదు నువ్వు ఆయన నామినేట్ చేయను అన్నప్పుడు నువ్వు నామినేషన్స్ ముందే నువ్వు మాట్లాడుకోవాలి. ఇమాన్యుల్కి అప్పుడే చెప్పుకోవాల్సింది నువ్వు, నేను నామినేట్ నేను తనుజన్ నామినేట్ చేయాలనుకోవట్లేదు, నేను వేరే వాళ్ళని. నువ్వేదో డైరెక్ట్గా వచ్చి నేను సంజన గారు నామినేట్ చేస్తాను, నువ్వు సంజన గారు నామినేట్ చేసిన పాయింట్ కూడా పెద్ద పాయింట్ కాదు కదా, అది కూడా తుప్పాల్సి పాయింట్. ఆ పాయింట్ తీసుకొచ్చి నేను సంజన గారు నామినేట్ చేస్తానంటే ఇంకా అది నువ్వేదో తనుజకు భయపడినట్టు. ఇంకా అంటే నీకేదో ధైర్యం సరిపోక నువ్వు తనుజ నామినేట్ చేయలేక నామినేట్ చేసినట్టుంది ఇప్పుడు సంజన గారిని. నువ్వు ఓకే, నువ్వు తనుజను భయపడే చేయలేదు అనుకో, రమ్యని చేయొచ్చు కదా. ఇప్పుడు రమ్యకి అక్కడ ఓన్లీ ఒకరు మాత్రం నామినేట్ చేశాను, నువ్వు పోయి రమ్యకి నామినేట్ చేస్తే ఏమవుతుంది? రమ్య